ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, పూజా శుభముహూర్తము, పూజా విధానం గురించి తెలుసుకుందాము. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసంలో వసంత ఋతువు రాకతో పాటు వచ్చే ఈ పండుగ కోసము రామ భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో జన్మించారు. అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా వైభవంగా జరుగుతుంది. 2026 సంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 26వ తేదీ గురువారం నాడు జరుపుకోనున్నాము. నవమి తిథి ప్రారంభము 26వ తేదీ మార్చి 2026 గురువారం మధ్యాహ్నము 2:39 ప్రారంభమై 27వ తేదీ మార్చి 2026 శుక్రవారము మధ్యాహ్నము 12:27 వరకు నవమి తిథి ముగుస్తుంది. పూజా ముహూర్తము ఉదయం 11:13 నుండి 1:41 వరకు, మొత్తము 2:27. వేల సంవత్సరాల క్రితము త్రేతాయుగంలో జరిగిన రామావతారాన్ని మనం నేటికి అంతటి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి గల కారణము, రామాయణం కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవన వేదం. శ్రీరామనవమిని మనం ఇంతగా ఆదరించడానికి రాముడు దేవుడి కంటే ముందు ఒక ఆదర్శ మానవుడు. ఒక కొడుకుగా తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదులుకోవడము, ఒక భర్తగా సీతమ్మ కోసం అన్వేషించడము, ఒక అన్నగా తమ్ముళ్లపై ప్రేమ చూపడము, ఒక రాజుగా ప్రజల కోసం జీవించడము, ఇవన్నీ ఇప్పటికీ మనకు పాఠాలే. రాముడు ఇలా జీవించాడు అని చెప్పడమే రామాయణం ఉద్దేశం. అందుకే కాలం మారిన రాముడి విలువలు మారలేదు. నేటి ఆధునిక కాలంలో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న వేళ రామాయణము మనకు కుటుంబ అనురాగాలను గుర్తు చేస్తుంది. అన్నదమ్ముల అనుబంధము, దంపతుల అన్యోన్యత వంటివి మన సమాజానికి వెన్నెముక వంటివి. అందుకే ప్రతి ఇంట్లో సీతారాముల కళ్యాణం జరిపించి మా ఇల్లు కూడా ఇలా ఉండాలని కోరుకుంటారు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనని రక్షిస్తుందనే సూత్రానికి రాముడే నిదర్శనం. ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు ధర్మాన్ని వీడలేదు. అందుకే రావణ సంహారం అనేది కేవలం ఒక రాక్షసుడు మరణం కాదు, అది మనలోని దుర్గుణాల మీద సాధించిన విజయం. రాముడు అందరివాడు. గిరిజనురాలైన శబరి ఎంగిలి పండ్లను తిన్నా, వానరుడైన హనుమంతుని కౌగలించుకున్న, శత్రువు తమ్ముడైన విభీషణుడికి ఆశ్రయం ఇచ్చిన ఆయన చూపిన సమత మమత అద్భుతం. నన్ను నమ్మిన వారిని నేను రక్షిస్తాననే అభయము ఆయన ఇచ్చారు. శాస్త్రీయంగా చూస్తే శ్రీరామనవమి వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో ఇచ్చే పానకము, వడపప్పు కేవలం ప్రసాదాలు మాత్రమే కాదు, పెరుగుతున్న ఎండల నుండి మన శరీరానికి చలువను, శక్తిని ఇచ్చే ఔషధాలు. శ్రీరామనవమి పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. శ్రీరాముడు అంటేనే స్వచ్ఛతకు ప్రతీక కాబట్టి శరీరము, మనసు శుద్ధిగా ఉండడం ప్రధానమని, ఇలా ఉంటేనే పుణ్య ఫలము దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇంట్లో శ్రీరామ విగ్రహము లేదా చిత్రపటానికి పసుపు, కుంకుమ, గంధము, పూలతో అలంకరించి అర్చన చేయాలి. మధ్యాహ్నము ముహూర్త సమయంలో చిన్న ఊయలను పూలతో అలంకరించి బాలరాముడి జననాన్ని వేడుకగా జరుపుకోవాలి. నైవేద్యంగా పానకము, వడపప్పు సమర్పించాలి. వీలైతే రామచరిత్ర మానసు, తులసి రామాయణం పఠించడము లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే తారక మంత్రాన్ని జపించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారికి ఒడిబియ్యం సమర్పించడం అనేది అత్యంత పవిత్రమైన కార్యం. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు, సౌభాగ్యం కోసము ఆశించేవారు ఈ ఒడిబియ్యాన్ని ఆచారంగా పాటిస్తారు.